ఇప్పుడు మనందరూ ఎదురు చూస్తున్నటువంటి మన ప్రీతం నాయకురాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ గారు తమ అమూల్యమైన సందేశం వస్తున్నారు. తిక్కవానిపాలెం ప్రజానీకానికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటున్నా. ఇవాళ ఇక్కడికి వచ్చాం. మీ కష్టంలో పాలు పంచుకోవాలని ఇక్కడికి రావటం జరిగింది. జగన్ బాబు మిమ్మల్ని అందరినీ పోయి చూసినామని, వాళ్ళ బాధల్లో తప్పకుండా మనం పాలు పంచుకుంటామని, మీకు న్యాయం జరగాలని, జరిగేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పమని పంపించడం జరిగింది. మీరు ఈరోజు సముద్రంలో పోయే కాలుష్యం వల్ల మీ అందరికీ ఉపాధి పోయిందని విని చాలా బాధ వేసింది. కనీసం 10-12 సంవత్సరాల నుంచి ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం సంవత్సరానికి ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినా కూడా మీ అందరికీ ఈరోజు ఉద్యోగాలు వచ్చి ఉండేటివి. మరి 12 సంవత్సరాలు అవుతుంది, మరి ఇంతవరకు ఉద్యోగాలు ఇంకా ఇవ్వలేదు. ఆ ల్యాండ్ పైన వాళ్ళకు కూడా ఇంకా అందరినీ చేర్చుకోలేదు. వాళ్ళకు కూడా తగినటువంటి ఇదిగా ఉద్యోగాలు ఇవ్వలేదని, మత్స్యకారులకు పూర్తిగా మీకు ఉపాధి లేదని, మీ అందరికీ కూడా ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఉంది. మరి ఎన్టీపీసీ యాజమాన్యానికి కానీ ప్రభుత్వంతో కానీ నేను మీ అందరి పక్షంగా కూడా డిమాండ్ చేయదలుచుకున్నా. ఇక్కడ అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత వాళ్ళకుంది. కాబట్టి ఈరోజు వాళ్ళతో కూడా నేను మాట్లాడటం జరుగుతుంది మీ పక్షంగా. నేను పోయిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షంగా పనిచేస్తుంది. మీ అందరికీ ఉద్యోగాలు వచ్చేంత వరకు కూడా పనిచేస్తుందని చెప్తా ఉన్నా. నేను ఆ రోజు నర్సాపూర్లో జగన్ బాబు మత్స్యకారుల గురించి అందరి గురించి కూడా చెప్పడం జరిగింది. ఆయన చెప్పాడు, అంటే ఇప్పుడు ఈ ఫ్యాక్టరీని అయితే మనం చేయలేం, కానీ కొత్త ఫ్యాక్టరీలు ఏదైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇట్లాంటి సముద్రంలోకి పోయే కాలుష్యం ఇట్లాంటి ఫ్యాక్టరీలను ముందుగా మనం పెట్టడానికి కూడా ఒప్పుకోమని చెప్పడం జరిగింది ఆ రోజు. అంతేకాకుండా ఒకవేళ అట్లా సముద్రంలోకి పోకుండా వచ్చే ఏ ఇండస్ట్రీలు వచ్చినా కూడా మీరందరికీ కూడా స్థానికులకు, మత్స్యకారులకు 80% మందికి తప్పకుండా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి, అది మనం దానికి ఒప్పుకుంటేనే ఇండస్ట్రీస్ పరిశ్రమలు వస్తాయని చెప్పడం కూడా జరిగింది జగన్ బాబు అవాల. అంతేకాకుండా ఒకవేళ ఇట్లాంటి దాంట్లో మత్స్యకారులు కానీ ఎవరైనా చనిపోతే 5 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా తను ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత తను అట్లాగే ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా వారం లోపల 50,000, 6 నెలల లోపల 4.5 లక్షలు కూడా 5 లక్షలు ఆ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆయన పెట్టిన అమ్మఒడి ద్వారా మత్స్యకారుల పిల్లలందరికీ కూడా చదువుల కోసం వాళ్ళ అమ్మ పేరుతో ఒక్కొక్కరికి 500 రూపాయల ప్రకారం జమ చేస్తుందని కూడా అందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళ నర్సాపూర్లో రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా మీ సమస్యలన్నింటిలోనూ స్పందించేవారో, ఏ విధంగా మీ కష్టాలను తీర్చారో, అలాగే జగన్ బాబు కూడా మీ పక్షంగా అందరి పక్షంగా కూడా పోరాడతారని, అందరి పక్షంగా అన్ని నెరవేరుస్తారని ఈ సభాముఖంగా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఇవాళ ప్రభుత్వానికి కూడా ఒక లెటర్ రాయాలనుకుంటున్నా. నేను ఎన్టీపీసీకి వీళ్ళకి చెప్పి వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పించాల్సిన బాధ్యత ఉందని, ఒకవేళ నేను రాసిన లెటర్ కన్నా ఏమైనా సమాధానం దొరుకుతుందేమో ప్రభుత్వాన్ని చూడాలి. మరి నేనైతే అసెంబ్లీలో కూడా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను మీ అందరి పక్షంగా. ఇప్పుడు మీ దగ్గర నుంచి పోయి ఎన్టీపీసీ వాళ్ళతో కూడా మాట్లాడడానికి నేను మీ పక్షంగా మీ సమస్యలన్నింటినీ కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. మీరందరూ మా పట్ల చూపించిన ప్రేమకు నేను చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.